Hi, this is Anjaneyu from Ananthapuram. Student viewers, మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే చూడండి, మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ వీడియోస్ని పొందొచ్చు. అదే కాకుండా మీ ఇంట్లో ఓన్గా వీడియోస్ని చూస్తూ కూడా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి డిస్కస్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చూడండి, ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈ కంటెంట్స్ అనేది ఏంటనేది డిస్కస్ చేసుకున్నాం. ఇందులో మనం కంటెంట్ని ఎలా టైప్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ టైప్ చేస్తున్నాం. ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్ అండ్ యావరేజ్. ఓకే, సీరియల్ నెంబర్ 1 రాము. వాల్యూస్ ఏదో టైప్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 రాజు. నెక్స్ట్ మనీ. నెక్స్ట్ చింటూ. నెక్స్ట్ మిన్నీ. ఇలా టైప్ చేసాం కదా. ఇప్పుడు వీటికి టైప్ చేసిన వాటికి మనం ఏం చేయాలనుకున్నామంటే ఇక్కడ టోటల్ అంటే సమ్ చేయాలి. టోటల్ ఏ విధంగా చేస్తాం? టోటల్ చేయాలంటే ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది, ఇక్కడ ప్రతి ఎక్సెల్లో మాత్రం ఎటువంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు సమ్ చేయడానికి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సమ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్, ఇఫ్ ఫంక్షన్, కౌంట్, ఇలాంటివి. కానీ ఇక్కడ మాన్యువల్గా మనం టోటల్ చేయాలంటే మాత్రం కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్స్కి మాత్రం ఇక్కడ ఒక ఫార్ములా అనేది కలిగి ఉందన్నమాట. ఆ ఫార్ములా అనేది ఇక్కడ ఇస్తేనే మనకు అది ఫార్ములా కింద ట్రీట్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, ఎలాగంటే చూడండి, ఫస్ట్ మీరు ఇక్కడ హారిజంటల్కి ఫస్ట్ రికార్డ్కి ఎంటర్ చేసే ముందు ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా కంపల్సరీ స్టార్టింగ్లో ఈక్వల్ సైన్ అనేది ఉండాలి. ఈక్వల్ టు లేకుండా మీరు ఫార్ములా స్టార్ట్ చేయలేరన్నమాట. చూడండి, ఈక్వల్ టు యూజ్ చేసాం. ఇప్పుడు 66 అని ఇక్కడ ఉన్న రికార్డ్స్ మనం మాన్యువల్గా టైప్ చేస్తున్నాం. 66 ప్లస్ 77 ప్లస్ 55 ప్లస్ 88 ప్లస్ 99 ప్లస్ 88 ఎంటర్ ప్రెస్ చేసాం. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడున్న ఈ సెల్లో ఏమైతే ఎంటర్ చేసామో ఆ ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్లో డిస్ప్లే అయింది. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఏదైతే మనం ఇక్కడ సెల్లో టైప్ చేస్తుంటామో అదంతా ఇక్కడ ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది. సరే, నెక్స్ట్ సెకండ్ రికార్డ్ కూడా చేద్దాం. 6 ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ మిస్టేక్ కొట్టా 5 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 9 దెన్ ప్రెస్ ఎంటర్. ఏమైందంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏమైంది? మనం ఎలాగైతే టైప్ చేసామో అలాగనే ఇక్కడ డిస్ప్లే అయింది కదా. సో మనకు కావాల్సింది ఏంటి? ఇలాగ టోటల్ రావాలి. బట్ ఇక్కడ ఎందుకు రాలేదు? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటో ఏమది? ప్రతి ఒక్క ఫార్ములా ముందు ఈక్వల్ సైన్ అనేది మస్ట్, కంపల్సరీ, లేకపోతే అది ట్రీట్ చేయదన్నమాట. సరే, ఇప్పుడు మరి ఎలా చేస్తే సరిపోతుంది? ఇక్కడ ఈక్వల్ టు ఎంటర్ చేస్తే ఏమైంది? మరి ప్రీవియస్ అంతా ఇక్కడ ఎగిరిపోయింది. చూడండి, ప్రీవియస్ అంతా ఎగిరిపోతూ ఉంది. అలా కాకుండా ఎస్కేప్ యూజ్ చేయండి, ప్రీవియస్ ఇలా వచ్చేస్తుంది. కానీ ఇక్కడున్న సెల్లులో ఈ కంటెంట్ అలాగనే ఉంటూ మధ్యలో మనం ఈక్వల్ సైన్ యాడ్ చేయాలనుకుంటే మౌస్ పాయింటర్ ఈ ఫార్ములా బార్లో ఉంచి ఈక్వల్ సైన్ అయినా పెట్టండి. లేదు అంటే ఇదే సెల్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు రీనేమ్ అని రాకపోతే కీబోర్డ్లో F2 అంటే కీబోర్డ్లో మీరు డైరెక్ట్గా పైన F1 F2 అలా F12 దాకా ఉంటాయి. F2 యూజ్ చేశారనుకోండి ఇలా ఎడిట్ అవుతుంది. ఇక్కడైనా ఈక్వల్ టు యూజ్ చేయొచ్చు. అదే కష్టం అనిపించిందా? ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన మీరు ఈక్వల్స్ అనేది యూజ్ చేసి ఎంటర్ నొక్కండి. టోటల్ వచ్చిందా? ఓకే,
ఇది మాన్యువల్గా ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, ఈక్వల్ టు అని ఇచ్చేసి 89 ప్లస్ అంటే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్తో వర్క్ చేసుకోవచ్చు. దాన్ని ఈక్వల్ టు ఇచ్చేసి 67 మైనస్ 9 ఇచ్చేస్తే ఇది ఒకటి వస్తుంది. సరే, ఈక్వల్ టు 45 ఇంటూ అంటే మాత్రం ఇక్కడ సపరేట్గా మనకి ఇలా ఇంటూ బటన్ ఇది పనిచేయదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ కంప్యూటర్స్లో మల్టిప్లికేషన్కి మాత్రం వాడేది షిఫ్ట్కి పట్టుకొని 8 నొక్కాలి, స్టార్ సింబల్. దిస్ ఈజ్ ది మల్టిప్లికేషన్ సింబల్ అనమాట. షిఫ్ట్కి పట్టుకొని 8 నొక్కాలి. 45 ఇంటూ 7 చూడండి. నెక్స్ట్ ఈక్వల్ టు 78 డివైడెడ్ బై 9. ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్గా చేస్తున్నాం, బట్ ఇక్కడ కూడా అదే చేసాం, అడిషన్ చేసాం ఇక్కడ. ఓకే, అన్నీ ఏం చేసాం, టోటల్ చేసాం. కానీ ఈ రికార్డుకి బై మిస్టేక్ అనుకోకుండా ఈ వాల్యూస్ అన్నీ రాంగ్ ఇచ్చామండి. 6 ప్లేస్లో 60 కొట్టాల్సింది పోయి 6 కొట్టాం, ఎంటర్ కొట్టాం ఇక్కడ. కానీ ఇక్కడైతే మాడిపోయింది, టోటల్ వాల్యూ మాత్రం అలాగే ఉంది. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇక్కడ టోటల్ వాల్యూ దగ్గర కర్సర్ ఉంచాలి, అంటే ఫార్ములా బార్ దగ్గర కర్సర్ ఉంచాలి, అక్కడ వాల్యూ మాడిఫై చేయాలి, దాన్ని ఎంటర్ నొక్కాలి, అప్పుడు మారుతుంది. ఎంత రిస్క్ చూడండి. అందుకనే సో మనం ఏం చేయాలనుకున్నాం, ఇక్కడ ఈ సెల్స్లో వాల్యూ అనేది మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ కూడా అప్డేట్ కావాలి. అది ఎలాగనే చూద్దామా, చూద్దాం. సో ప్రతి ఒక్క ఫార్ములా ముందు ఈక్వల్ సైన్ అనేది మర్చిపోదు. ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే ఈ సెల్స్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం ఇక్కడ మాడిఫై చేయాలంటే మాత్రం మనం ఈ సెల్స్ యొక్క అడ్రస్లు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏంటి ఆ సెల్ అడ్రస్, 66 వాల్యూ ఉంది కదా, 66 వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి, ఎలా చెప్పగలుగుతామా అంటారా, ఇక్కడ సి అనే కాలంలో అది ఎన్నో రోలో ఉంది, సెకండ్ రోలో కదా, అప్పుడు మనం దాన్ని ఏం చెప్పచ్చు, C2. ఏం చెప్పాలి, C2 ప్లస్ 77 వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి, డి అనే కాలంలో సెకండ్ రోలో ఉంది కదా, D2 అని చెప్పాలి. ప్లస్ నెక్స్ట్ E2 ప్లస్ F2 ప్లస్ G2 ప్లస్ H2. చూడండి, ఇప్పుడు ఎంటర్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంతకుముందు అలాగే వచ్చింది, కాకపోతే టోటల్ ఇప్పుడు కూడా రెండో దానికి అలాగే చేద్దాం. ఈక్వల్ టు 6 సెల్ అడ్రస్ ఏంటి, సి అనే కాలంలో థర్డ్ రోల్ ఉంది కాబట్టి C3 చెప్పాలి. C3 ప్లస్ D3 ప్లస్ E3 ప్లస్ F3 ప్లస్ G3 ప్లస్ H3, దెన్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ సో సేమ్ టోటల్ వచ్చింది. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను చూడండి. ట్యాబ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో టోటల్ వాల్యూ కూడా పెరిగిందా, తర్వాత చూడండి చేంజ్ అయింది, ఇక్కడ పెరుగుతూ వస్తాం. ఎందుకు అలా అంటే ఇక్కడ మనం వీటి యొక్క సెల్ అడ్రస్లు ఇచ్చాం కాబట్టి, సో ఆ సెల్ అడ్రస్లు ఇవ్వడం వల్ల అది మనకు సో అప్డేట్ అవుతూ వచ్చింది అనమాట. సేమ్ థర్డ్ రికార్డ్ కూడా అంతే. ఒకసారి అలా ఒక 2-3 మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఈక్వల్ టు ఇప్పుడు మీరే చెప్పగలుగుతారు, చెప్పండి. ఈ 56 సెల్ అడ్రస్ ఏంటి, C4 ప్లస్ D4 ప్లస్ E4 ప్లస్ F4 ప్లస్ G4 ప్లస్ H4, దెన్ ప్రెస్ ఎంటర్. చూడండి వచ్చిందా, సేమ్ దీనికి కూడా అంత చేయగలుగుతారు. ఇంకా అంతే చింటూ రికార్డుకి. 54 సెల్ అడ్రస్ ఏంటి, ఇక్కడ C5 ప్లస్ D5 ప్లస్ E5 ప్లస్ F5 ప్లస్ G5 ప్లస్ H5, దెన్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఇంకా అన్నింటికి ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఈక్వల్ టు 76 సెల్ అడ్రస్ ఏంటి, C6 ప్లస్ D6 ప్లస్ E6 ప్లస్ F6 ప్లస్ G6 ప్లస్ మరి ఏంటి H6. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా ఈ సెల్ అడ్రస్లు ఎప్పుడు ఇస్తాము అంటే ర్యాండమ్గా వాల్యూస్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూ టైప్ చేసాం, ఇక్కడ ఒక వాల్యూ టైప్ చేసాం, ఈ రెండింటికి టోటల్ ఇక్కడ వేయాలి నేను. కానీ ఇన్ ఫ్యూచర్ ఈ సెల్స్లో, ఈ రెండింటి సెల్స్లో మన వాల్యూస్ అనేది మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ కూడా అప్డేట్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, 789 ఉంది కదా, 789 సెల్ అడ్రస్ ఏంటి,
7 8 9 I అనే కాలంలో 11th రోలో ఉంది కాబట్టి I11 వాడాలి ప్లస్ ఇక్కడ 456 సెల్ అడ్రస్ ఏంటి D అనే కాలంలో 30th రోలో ఉందని అర్థం D 13th బ్రాకెట్లో సారీ ఎంటర్ ప్రెస్ చేయండి వచ్చిందా ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ మార్పు చేయండి ఎంటర్ నొక్కండి ఇక్కడ పెరిగిందా ఇక్కడ సేమ్ ఉంది ఎంటర్ నొక్కండి పెరిగిందా అట్లా ర్యాండమ్గా ఉన్నప్పుడు ఇలాంటివి సో అడ్రసెస్ మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే టోటల్ అనేది మనం ఈ మెథడ్లో చేసాం అదేవిధంగా టోటల్ అనేది ఇంకొక మెథడ్లో చేయొచ్చు ఏంటి అంటే సమ్ అనే ఫంక్షన్ వాడి ఎలా చేయాలి సమ్ ఫంక్షన్ అంటే ఏంటి ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఒకటి ఇక్కడ ఫార్ములాస్ ట్యాబ్లో ఇక్కడ సమ్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే చూడండి డిస్ప్లేస్ ది సమ్ ఆఫ్ ది సెలెక్టెడ్ సెల్స్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ది సెలెక్టెడ్ సెల్స్ అన్నమాట ఈ సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిని ఫార్ములాస్ని తీసేస్తాం సమ్ ఫంక్షన్ యూజ్ చేసి వీటికి టోటల్ ఎలా చేయాలి బాగా జాగ్రత్తగానండి సింటాక్స్ ఎలా రాస్తున్నాం అనేది ఈక్వల్ టు మీ దగ్గర నోట్బుక్ ఉంటే రాసుకోవచ్చు కూడా ఈక్వల్ టు SCM సమ్ బ్రాకెట్ ఓపెన్ నెంబర్ 1 అంటే మాన్యువల్గా మనం ఇచ్చుకోవచ్చండి 45 ఇక్కడ లేకుండా దీనికి సంబంధం లేకుండా బ్రాకెట్ క్లోజ్ చేస్తాం ఈ విత్ ఇన్ ది 2 పెరాన్సిస్ లోపల ఉన్న వాటికి సమ్ చేస్తుంది ఇక్కడ లేదు ఇక్కడ ఉన్న వాటికి సమ్ చేయాలనుకోండి ఈక్వల్ టు SCM సమ్ బ్రాకెట్ ఓపెన్ షిఫ్ట్కి పట్టుకుని 9 ప్రెస్ చేయాలి క్లోజ్ బ్రాకెట్కి షిఫ్ట్కి 0 ఓకే ఇక్కడ చూడండి మనం 66, 77, 55 అలా ఇచ్చామనుకో ప్లస్లు ఇవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ సమ్ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి కానీ ఇలా వాల్యూస్ ఇచ్చుకుంటూ పోతే మాడిఫై చేస్తే మాడిఫై కాదు అప్పుడు మనం ఏం చేయాలా ఈ సెల్స్ అడ్రస్లు ఇవ్వాలి ఎట్లా C2 ప్లస్ ఉండకూడదు ఇక్కడ కామా D2 కామా E2 కామా F2 కామా G2 కామా H2 దెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ నొక్కండి సేమ్ వచ్చిందా ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ ఈక్వల్ టు SCM సమ్ చూడండి సమ్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ దీన్ని చూడండి ఏంటి పర్పస్ ఏంటని చూపిస్తుంది యాడ్స్ ఆల్ ది నంబర్స్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెల్ బ్రాకెట్ ఓపెన్ ఇది ఇంకొక సింటాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి C3 కదా C3 ఇస్ట్ కీబోర్డ్లో మీరు సెమీకోలన్ అంటే షిఫ్ట్కి పట్టుకొని సెమీకోలన్ నొక్కాలి ఇలా ఒక రేషియో బ్రాకెట్ వస్తుంది అంటే దాన్ని కోలన్ అంటారు లాస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ ఏంటి H3 బ్రాకెట్లో వచ్చేయండి ఇది ఫస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ ఇస్ట్ లాస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ అనమాట ఈ మధ్యలో రేషియో బ్రాకెట్ ఎందుకు ఇచ్చినట్టు ఈ రెండింటి మధ్యలో ఏవైతే అడిషనల్గా ఇన్సర్ట్ చేసుకోవాలన్నా లేదంటే మధ్యలో ఏ కాలమ్స్ ఉన్నా అవన్నీ ఇలా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఎంటర్ నొక్కాం చూడండి టోటల్ వచ్చిందా 462 ఇక్కడ మనం ఏ వాల్యూ మాడిఫై చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మారిపోతుంది ఇంకొకటి అడిషనల్గా ఇక్కడ ఎక్కడైనా మనం కాలం ఇన్సర్ట్ చేసాం ట్రాన్స్క్రిప్ట్ అని ఇక్కడ చూడండి రెండో దానికి 23 అని ఇచ్చా బ్రాకెట్ ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట ఓకే అలా సో మనం ఈ ఫార్ములానే బెటర్ అన్నమాట ఇది యూజ్ చేసుకోవచ్చు కానీ అన్నీ తెలుసుకోవాలి అన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఏది మనకు సూటబుల్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సరే ఫార్ములా సమ్ ఫంక్షన్ యూజ్ చేసి చేయడం ఇదొక మెథడ్ తర్వాత ఇంకొక మెథడ్ మొత్తం ఎంటైర్ వాల్యూస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని అడిషనల్గా ఇంకొక కాలం కూడా సెలెక్ట్ చేయాలి లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు టోటల్ చేయాలి కదా హోమ్ ట్యాబ్లో ఈ చివరికి వస్తే ఇక్కడ ఆటో సమ్ అని ఒక బటన్ ఉంది క్లిక్ చేయండి ఏమైంది చూడండి ఇక్కడ టోటల్ అనేది వర్టికల్గా 1 by 1 ఇలా టోటల్ వచ్చేస్తుంది మనకు కావాల్సింది అలా కాదు కదా టోటల్ ఇక్కడ కదా కావాల్సింది సో అప్పుడు మనం ఏం చేయాలి అడిషనల్గా ఇంకొక కాలం సెలెక్ట్ చేయాలి అప్పుడు హోమ్ ట్యాబ్లో ఈ ఆటో సమ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది అన్నమాట వచ్చిందా చూడండి దీని ఫార్ములా ఏమన్నా డిఫరెంట్ ఏంటంటే సేమ్ ఇంతకుముందు మనం టైప్ చేసాం కదా అదే ఫార్ములా ఉంటుంది అన్నమాట ఇక వేరైతే ఏమీ అయి ఉండదు అది గుర్తుపెట్టుకోండి
ఇంకా లేదు మీకు అది కూడా నేను మౌస్తో ఈ ఆటో సమ్ బటన్ కూడా నేను క్లిక్ చేయలేనయ్యా అనుకున్నప్పుడు ఏం చేయాలి, అది ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ సమ్ కింద మీకు ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అనేది చూపిస్తుంది షార్ట్కట్కి, అవునా? కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని ఈజ్ ఈక్వల్ టు నొక్కండి, అంటే ఈక్వల్ టు టోటల్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు టోటల్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ టోటల్ చేసే మెథడాలజీస్ వచ్చేసి మనకు ఇలా అన్నమాట. ఒకటి ఫస్ట్ మాన్యువల్గా ఎంటర్ చేయడం ఇలాగా, ఓకే, అంటే ర్యాండమ్గా. తర్వాత సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసి చేయడం, వాటిలోనే మరి అదేంటి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు చేయడం, ఓన్లీ వాల్యూస్ మాత్రమే టోటల్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఓకే, సో వ్యూవర్స్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే చూడండి, సో ఈ నంబర్కి కాల్ చేయండి. దెన్ మీరు ఎక్కడున్నా సరే మేము కొరియర్ ద్వారా పంపించగలుగుతాం. ఓకే, దెన్ ఒకటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాఠాలు మీరు కంటిన్యూగా నేర్చుకున్నట్లయితే మాత్రం మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మీరు బయట ఇంకెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ తర్వాత కంటిన్యూ చేద్దాం.